ఇది నా సినిమా కాదు కానీ మా సినిమా. ఎందుకంటున్నానంటే సంతోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా ఇష్టపడి ఎంతగా అప్పాజీ గారు చెప్పినట్టుగా కష్టపడి ప్రేమతో పిచ్చితో ఈ సినిమా తీశాడు. ఈ సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేశాడు. అందుకు ముందు వాళ్ళిద్దరికి మనం సన్మానం చేస్తున్నామండి. ఇప్పుడు గెస్ట్గా వచ్చిన ప్రసన్న కుమార్ గారు కూడా నాకు అతను శాలు ఇవ్వాలి. మేము అలా కాదు, మనం కూడా గౌరవించాలి నిర్మాతని. అతను ఎంత కష్టపడి సినిమా తీశాడు, ఎంత కష్టపడి రిలీజ్ చేశాడు నాకు తెలుసు. అతను ఎంత పెయిన్ ఉందో తెలుసు నాకు. అందుకని ఇది మా సినిమా అన్న. అలాగే ఈ సినిమాని చక్కగా ప్రమోట్ చేస్తున్న బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి, డబ్బులు ఇవ్వకపోయినా పేమెంట్ ఇవ్వకపోయినా యాంకరింగ్ చేసిన మా అప్పాజీ గారికి, అలాగే చిన్న సినిమా ఉంటే బతకాలి, చిన్న సినిమాకి మనం ఏమి హెల్ప్ చేద్దాం అని ఎదురు చూసే ఏకైక వ్యక్తి మా ప్రసన్న కుమార్ గారు. నిన్న ఎక్కడో యూఎఫ్ఓ క్యూబ్ లాంటి చిన్న సమస్య వస్తే అన్న ఇలా జరిగిందన్నయ్య అంటే దాని చెప్పి వెంటనే ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కరించారు. అంటే నిర్మాత అనేవాడికి సాటి నిర్మాత కష్టం వచ్చినప్పుడు ఒక మాట సాయం, మంచి సాయం, డబ్బు సాయం చేయటమే గొప్పవాడు కాదు, చిన్న మాట సాయం చేసినా కూడా గొప్ప అవుద్ది. అలాగా చేసిన మా ప్రసన్న కుమార్ గారికి అభినందనలు. ముఖ్యంగా ఇందాక అప్పాజీ గారు చెప్పారు, చిన్న సినిమా అంటే చిన్న నిర్మాతలన్నా మా ప్రసన్న గారికి ప్రాణం. పెద్ద సినిమా ఫంక్షన్ పిలిస్తే ఆయన రాడు, ఎల్లడు ఫంక్షన్కి. ఆయన చిన్న సినిమా ఫంక్షన్ పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే పెద్ద సినిమా ప్రమోట్ చేయడానికి 10 మంది ఉంటారండి. చిన్న సినిమా ప్రమోట్ చేయడానికి మా ప్రసన్న కుమార్ గారు, నేను, ఇలా మనం మంచి మనసుతో ఉన్న మా దామోదర్ ప్రసాద్ గారు కూడా ఎంతో పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. కానీ ఆయన ఛాంబర్ సెక్రటరీ అయిన తర్వాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి చిన్న సినిమా ఫంక్షన్కి పిలిస్తే వెంటనే పలికి ఆయన ఫోన్ ఎత్తి ఫంక్షన్ వస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక నిర్మాతను ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో చేసే మంచి పనులు. ఇక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు సంజీవి, నా పర్సనల్ ఫ్రెండ్, నాకు డిస్ట్రిబ్యూటర్ కూడా. నేను కూడా భీమవరం టాకీస్ అని ఒక నైజాం డిస్ట్రిబ్యూషన్ హౌస్ పెడితే మొత్తం అంతా కూడా ఆఫీస్ అంతా కూడా అతనే మేనేజ్ చేశాడు. దాంట్లో 10-15 సినిమాలు మేము రిలీజ్ చేసాం. అది ఆరోగ్యకరంగా లేదని చెప్పి దాన్ని కొంచెం పక్కన పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం. ఈవేళ ఈ రాజధాని రౌడీ సినిమా విషయానికి వస్తే, యాష్ ఇంత కేజీఎఫ్ అని పెద్ద హీరో అవుతాడు అని తెలియకముందే ఇతను ఆ సినిమాని కొని చక్కగా డబ్బింగ్, మంచి క్లాసిక్గా డబ్బింగ్ చెప్పించి క్వాలిటీతోటి సినిమాని రిలీజ్ చేసి ఈవేళ ఎన్నో వ్యయ ప్రయాసాల మధ్యన రిలీజ్ చేశారు. ఎందాక మన సంజీవ్ చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో సి క్లాస్లో చాలా థియేటర్లు క్లోజ్ చేశారండి. ఎందుకు? ఎవరైనా కోరికలు వచ్చేస్తారు, కానీ అది ఎగ్జిబిట్లు అందరూ కూడా ఏంటంటే వాలంటరీగా మేమే క్లోజ్ చేస్తున్నాం, ఎందుకంటే మాకు సినిమాలు రావట్లేదు, సినిమాలు లేవు అనే ఉద్దేశంతో క్లోజ్ చేశారు. ఆ క్లోజ్ చేసిన థియేటర్లో కూడా ఈవేళ ఓపెన్ చేసి ఈ రాజధాని రౌడీ సినిమా వేశారు. మన సంజీవిని ఆ సినిమా కావాలా నాకు ఇవ్వండి అని అడిగారు. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబిట్ అడిగేస్తే స్థాయికి ఉన్న సినిమా ఇది. ఆ సినిమాని ఒక యాష్ హీరో ఉండొచ్చు, లేకపోతే సంతోష్ కష్టపడిన పబ్లిసిటీ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, అతను రిలీజ్ చేసిన విధానం కానివ్వండి, ఏదైనా కూడా ఆ సినిమాకి మంచి హైప్ వచ్చింది. 94 థియేటర్లో ఈవేళ ఒక చిన్న సినిమా రిలీజ్ అయిందంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్ అండి. ఇప్పుడు థియేటర్లు దొరకట్లేదు అందరూ రోజు ముత్తుకుంటూ ఉంటారు. అదే చెప్పి ఓన్లీ నైజాం గురించి మాట్లాడుతున్నానండి. నైజాం ఆంధ్రాలో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే థియేటర్లు ఎక్కడ ఇబ్బంది లేదు. ఆంధ్రాలో కాదు, నేను ఒక నైజాంలోనే 94 థియేటర్లు రిలీజ్ చేశారు. ఆంధ్రాలో కూడా చాలా 60 థియేటర్లు రిలీజ్ చేశారు. ఆంధ్రాలో డిస్ట్రిబ్యూటర్ కూడా అందరూ మా ఫ్రెండ్స్. అతను ఇష్ట రిలీజ్ చేసిన ప్రసాద్ కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రిలీజ్ చేసిన వాళ్ళందరూ మనకు రెగ్యులర్గా మన ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్లే. ఏదేమైనా ఒక మంచి సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఎగ్జిబిటర్లు ఉంటారని ప్రూవ్ చేసిన సినిమా ఈ రాజధాని రౌడీ అండి. మనం ఏదో సినిమా తీసి మనకు నచ్చిన సినిమా తీయడం కాకుండా ప్రేక్షకులు నచ్చే సినిమా తీస్తే ప్రేక్షకులు కూడా థియేటర్కి వస్తారు. సుదర్శన్ థియేటర్ అంటే నాకు తెలిసి 1,70,000 ఎంత కెపాసిటీ అండి. ఆ సినిమా కూడా ఆ థియేటర్లో కూడా ఈ సినిమా మెయిన్ థియేటర్లో వేసిన సినిమా అంటే గ్రేట్. ఇవాళ మెయిన్ థియేటర్లో అయితే చిన్న సినిమాలు దొరకట్లా, అటువంటిది మన సంజీవ్ వల్లే ఆ సుదర్శన్ థియేటర్ దొరికింది. అలాగే మల్టీప్లెక్స్లో వేశారు, అన్ని చోట్ల వేశారు. ఏది ఏమైనా ఈ రాజధాని రౌడీ అనే సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసిన మా సంతోష్ని మరొకసారి అభినందిస్తూ, అతనికి చేదోడు బాదోడుగా ఉండి రిలీజ్ చేయడానికి సహకరించిన మా సంజీవిని కూడా అభినందిస్తున్నా. ఓ మంచి సినిమా ఉంటే ఎప్పుడు మీ అందరం వెనకాల ఉంటామని తెలియజేస్తూ, ఈ సినిమా 7 రోజులు ఆడితే సూపర్ హిట్ అయినట్టు లెక్క. ఈవేళ 2 రోజు, ఈవేళ మార్నింగ్ షో కూడా కలెక్షన్ బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈ సినిమా ఈ కంటిన్యూ ఈ వారంలో ఆడుతుంది. నిన్న 10 సినిమాలు రిలీజ్ అయితే 10 సినిమాల్లో ఇది 3-2లో ఉంది. ఈ ప్లేస్లో 1 హరో మహారా, 2 మహారాజా, 3rd సినిమా మాత్రం ఇది ఉందని మాత్రం సగర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.